ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇర్మియా గ్రంథంలోని 16వ భాగంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఈరోజు 16th ఎపిసోడ్ గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇర్మియా గ్రంథపు ధ్యానమును మేము చేస్తూ ఉండగా మా సొంత జ్ఞానముతో కాకుండా మీ యొక్క సహాయం చేత నడిపించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ నిర్విరామముగా ఇది కొనసాగలాగున మీ యొక్క సహాయమును దయచేయమని వేడుకొనొచ్చు. మీ నడిపింపు చేత మేమందరము బలపడలాగున మీరు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, వాక్యాన్ని ఆశతో విని నేర్చుకున్నట్టుకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఇర్మియా గ్రంథపు 2వ అధ్యాయంలో గత ఎపిసోడ్లో మనము 15వ వచనం వద్ద నిలిపివేసుకోవడం జరిగింది. ఈరోజు 16వ వచనం నుండి మనం చూడాలి. ఈ సుదీర్ఘమైన ధ్యానంలో దేవుడు మనకు తోడై ఉండి ఆయన సహాయము, ఆయన నడిపింపు చేత ముగింపు వరకు మనమందరము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి దేవుని మీద ఆధారపడి సిద్ధపడదాం. పాత నిబంధన కాలంలో ఏవైనా కొన్ని సంఘటనలు జరిగాయి అని అంటే మన ఆత్మీయ జీవితానికి అవి ఎంతో అవసరము అన్న ఉద్దేశంతోనే ఆయన యొక్క అనాది సంకల్పం చేత వీటన్నిటిని రాయించి మన కొరకు భద్రపరిచాడు. ఇర్మియా గ్రంథాన్ని మనం చదివేటప్పుడు గతంలో మనం మాట్లాడుకున్నట్లు మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఒక భాగమని మనం తెలుసుకోవడం జరిగింది. కారణం ఏంటంటే ప్రత్యేకంగా 2వ అధ్యాయం మొదటి వచనంలో 2వ అధ్యాయం మొదటి వచనం మనం చూడవలసినది 16వ వచనం అయినప్పటికీ చాలా రోజుల తర్వాత తిరిగి మరి మనం ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం కనుక 2వ అధ్యాయము ఇర్మియా గ్రంథంలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఆ వాక్కు ఇర్మియా గారికి ఏమని తెలియజేసిందో తెలుసుకోవాలి అని అంటే 2వ వచనం కొనసాగింపులో, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. అప్పుడు ఇర్మియా గారు వెళ్ళి యెహోవా సెలవిచ్చినదేమనగా అని ప్రకటించాలి. అంటే ఈ మొదటి 2 వచనాలలో 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఈ కాంబినేషన్ మనకు అర్థమవుతూ రావాలి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటే పరలోకము నుండి దేవుడు ఇర్మియా గారికి తెలియజేసిన మాటలు. అది దర్శన రూపంలో కావచ్చు, దేవుడు ఏర్పరచుకున్న ఏ సాధనమన్నా కావచ్చు, దూత కావచ్చు, ఏ మార్గమైనా కావచ్చు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటే గాడ్ టు ప్రాఫెట్ జెర్మియా, దేవుని నుండి ఇర్మియా గారికి జరిగిన సంభాషణ. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై అంటే ఆ వెంటనే 2వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా అన్న మాటను చూసారా? యెహోవా సెలవిచ్చినదేమనగా అంటే ఇర్మియా గారు ప్రజలకు తెలియజేసే మాటలు. టోటల్ 3 పీపుల్ గుర్తుపెట్టుకోవాలి, లేదా 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్. ఈ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్, మరి దేవుణ్ణి పీపుల్ అనొచ్చా అండి? ఆ విధంగా ఆ కోవలోకి తీసుకురాకుండా 3 గ్రూప్స్ ఆర్ 3 సెట్స్ ఆఫ్ పర్సన్స్ కనబడుతున్నారు అనుకుందాం. పీపుల్ అనకుండా పర్సన్స్ అనుకుందాం కొద్దిసేపు. వ్యక్తులు. దేవుడు ఇర్మియా గారు వెళ్ళి చెప్పవలసిన వారు. ఇర్మియా గారు వెళ్ళి
ఎవరికైతే బోధిస్తున్నారో వారు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే అంటే పైనుండి ఇర్మియా గారికి ప్రత్యక్షమైంది. యెహోవా సెలవిచ్చినది ఏమనగానంటే ఇర్మియా గారు దేవుని వద్ద నుండి ఏమైతే విన్నారో అది ఇర్మియా గారు తెలియజేస్తున్నారని అర్థం. ఇది ఈ ట్రయాంగిల్, ఈ లింక్ మనకు అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే అనడానికి, యెహోవా సెలవిచ్చినదేమనగా అనడానికి మనకు ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు అర్థం కాకుండా పోయే అవకాశం ఉంటుంది. పిల్లరా, 2వ అధ్యాయము 16వ వచనం నుండి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఎపిసోడ్లో నోపు తహపనేసు అను పట్టణంలో వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నోపు తహపనేసు అను పట్టణంలో వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. ఉన్నదేమో చిన్న వచనం ఇక్కడ. నోపు తహపనేసు అను పట్టణంలో వారు నీ నెత్తిని బద్దలు చేసిరి అని క్రింద ఫుట్నోట్లో నీ నెత్తిని బద్దలు చేసిరి అన్న మాటకి తినివేసిరి అని ఉంది చూడండి. తినివేసిరి, నీ నెత్తిని బద్దలు చేసిరి. ఈ ఒక్క వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చదువుకుంటూ వెళ్ళిపోదామా? లేకపోతే అర్థం కాలేదు కనుక దేవుని మీద ఆధారపడి ప్రభువా మాకు సహాయం చేయండి. ఇంతకీ ఈ మాటలో అర్థం ఏంటి? మీ వాక్కు ఇర్మియా గారికి ప్రత్యక్షమై మాకు తెలియచేయమని చెప్పావు కదా. ఈ నోపు తహపనేసు అనే పట్టణంలో వారు యూదా ప్రజల నెత్తిని ఎలా బద్దలు చేశారు, ఈ విషయాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి అని కొద్దిసేపు మనం ఇక్కడ ఆగి ఆ వచనం గురించి ఆలోచించాలి. దానికంటే ముందు 15వ వచనంలో కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను, అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయను అని చూసారా. మరి ఇది నిజంగా వారి ఊర్లలోకి వారి పట్టణాలలోనికి కొదమ సింహాలు వచ్చాయా? నిజంగా వచ్చినప్పటికీ ఇందులో 2 భావం మీనింగ్. దేవుని మాట వినకపోతే ఇశ్రాయేలు దేశంలోనికి సింహాలు వచ్చి లేదా సింహం వచ్చి మనిషిని లేదా మనుషులను చంపిన సందర్భాలు కూడా మనకు కనబడతాయి. ఇశ్రాయేలీయులు చెరలోకి వెళ్ళిన తర్వాత అష్షూరీయులు వచ్చి సమరయ ప్రాంతంలో ఉన్నప్పుడు వారి మీదకి సింహాలు వచ్చాయి. అలానే ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న యెరోబాము కాలంలో కూడా ఒక దైవజనుడు వచ్చి ప్రకటించిన తర్వాత దేవుడు చేయవద్దన్న పని చేసి సింహానికి బలవుతాడు. ఆ సింహం చంపి తినకుండా అలానే చంపి పెట్టింటుంది అంతే. అదొక విచిత్రం. అయితే 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడుతున్న మరో సింహం, అనదర్ మీనింగ్ ఒకసారి మనం చూస్తే ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథం 4:7 పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అది ప్రయాణమై అనలే. చూడండి అక్కడ అతడు ప్రయాణమై అని ఉంది అక్కడ. ఇంతకు ఎవరి అతడు? అది తెలియాలేనంటే 5వ వచనం నుండి చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం నుండి యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణములలోనికి పోవున్నట్లుగా పోగైరండి, సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి, పారిపోయి తప్పించుకున్నటకు ఆలస్యం చేయకూడదని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై అని చూడండి. అతడు ప్రయాణమై అని ఉంది అక్కడ. సింహం అంటే మనకు బైబిల్లో సాధారణంగా గుర్తొచ్చేవి న్యాయాధిపతుల పుస్తకంలో సంసోను గారు సింహాన్ని చీల్చెండాడని, చంపేశాడని, లేదా దావీదు గారు గొర్రెలను మేపుతుంటే సింహం వచ్చి గొర్రెను ఎత్తుకుని పోతుంటే దావీదు గారు కూడా సింహాన్ని చంపివేశారు. అలాంటి సందర్భాలు మనకు కొన్ని కనబడతాయి. అలానే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మీ మీదకి వచ్చుచున్నాడని సాతానును కూడా సింహం వలె పోల్చినట్లు బైబిల్లో మనం చూడగలం. వీటితో పాటుగా
మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. యూదాగోత్రపు సింహం అని ఆయన అలా పోల్చారు. అలా బైబిల్లో మనకు సింహం అని కనబడినప్పుడు అది నిజంగా జంతువులు చూపిస్తున్న సందర్భమా, లేకపోతే మరో సందర్భాన్ని ఉద్దేశించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అన్న విషయం మనం గ్రహించాలి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 4:7 4వ అధ్యాయం 7 పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై. సింహాన్ని ఎప్పుడైనా అతడు అని అంటారా? అనరుగా. అది అనే పిలవాలి జంతువు అయితే. ఇక్కడ జంతువు కాదు కాబట్టి దేవుడు మనిషి కనుకనే అతడు అన సంబోధన చేస్తున్నాడు అక్కడ. ఇదొక ఎవరి అతడు అని అంటే యూదా దేశం మీదకి వస్తున్న నెబుకద్నెజర్, బబులోను రాజు. ఎప్పుడో జరగబోయేదానిని, భవిష్యత్తులో జరగబోయేదానిని ఇర్మియా గారి ద్వారా ఏనాటి నుండో ప్రకటించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, ఇర్మియా గారు ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించారని విన్నాం మనము. 41 సంవత్సరాల 6 నెలల 10 రోజులు. ఇది మనకు దొరికిన ఆధారాలను బట్టి 40 సంవత్సరాలకు పైబడి సువార్త ప్రకటించాడు ఇర్మియా గారు. దేని గురించి? ఇదిగో జనముల వినాశకుడు రాబోతున్నాడు, జనముల వినాశకుడు రాబోతున్నాడు అని నెబుకద్నెజరు ద్వారా యూదా దేశం అనుభవించే ఒక భయంకరమైన వినాశనం గురించి అన్ని రోజుల నుండి, అన్ని సంవత్సరాల నుండి ఇర్మియా గారు ప్రకటించారు. వినాశనం జరగకముందు, విపత్తు రాకమునుపు తన ప్రజలను కాపాడుకోవడానికి సర్వలోక రక్షకుడు తన ప్రవక్తలను పంపించి వారి ద్వారా మాట్లాడాడు. దేవుని యొక్క పద్ధతి, మనుషులను రక్షించే విధానం. ఇశ్రాయేలీయులు అన్నవారు దేవుని గొర్రెల మంద అయితే వారికి కాపరులుగా ఆనాటి యాజకులు వీరందరూ ఉంటే వారు సరిగా కాపలా కాయకపోయేసరికి వారిని కూడా హెచ్చరించుటకు దేవుడు ప్రవక్తలను పెట్టాడు. ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులకు, యూదులకు దేవుడు సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను ఎవరైతే వినలేదో అవిధేయులైన వారు చెరలోనికి వెళ్ళిపోయారు. మనమంతా ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాము. ఇప్పుడు పాత నిబంధనతో మనకు సంబంధం లేదు, అవన్నీ ఎప్పుడో జరిగిపోయాయి, అదంతా ఒక చరిత్ర అని అనుకుంటే ఇక్కడే మనం గమనించవలసినది, ఇర్మియా గారు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడని చెప్పుకున్నాం మనం. 40 సంవత్సరాలకు పైగా అన్ని రోజులు దేవుడు దీర్ఘశాంతుడై ఉన్నాడు. ఆయన దేవుని యొక్క సుగుణాల గురించి మాట్లాడుకుంటున్నాగా ఇర్మియా గ్రంథం చదివేటప్పుడు, లేదా ఏ గ్రంథం చదివేటప్పుడైనా కూడా దేవుని యొక్క దయా దాక్షిణ్యములు, ప్రేమానురాగాలు, ఆయన యొక్క దీర్ఘశాంతం ఇవెప్పుడూ మనకు కనబడుతూనే ఉండాలి. దేవుడు అనుకుంటే ఒక మాటలో మనల్ని అందరినీ అంతం పొందించలేడా? మనల్ని నశింప చేయకూడదనే కదా ఆయన ఉద్దేశం. ఒక ప్రవక్త పెందలకడనే లేచి వీధి వీధిన ప్రతి ఇంటికి స్వార్థను ప్రకటిస్తున్నాడంటే కారణం, జనముల వినాశకుడు రాబోతున్నాడు, అతని నుండి మీరు తప్పించబడాలి. నెబుకద్నెజరు రాబోతున్నాడు, అతని నుండి తప్పించబడాలనంటే మీరందరూ దేవునికి విధేయులై ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన ధర్మశాస్త్ర విధులను, కట్టడలను ఖచ్చితంగా పాటించాలి. సుదీర్ఘమైన దేవుని యొక్క ప్రణాళికలో ఆనాటి జనాంగం ఉంది కనుకనే దేవుడు వారి ద్వారా, ఇశ్రాయేలీయుల ద్వారా ప్రపంచానికి ఎన్నో నేర్పించాలనుకున్నాడు కనుకనే వారి ద్వారా సమాజానికి, అన్యులకు, అన్య జనాంగాలకు ఎన్నో నేర్పించాలని దేవుని ఉద్దేశం. పాఠాలు నేర్పించే ఉపాధ్యాయుడే పొరపాటు చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి? అలా ఇశ్రాయేలీయుల జనాంగం దేవుడు సర్వలోక ప్రజలకు వారి ద్వారా దేవుడు తన కట్టడలను, విధులను నేర్పించాలనుకున్నాడు. చూద్దామా మాట. సర్వలోక ప్రజలకు దేవుడు ఇశ్రాయేలీయుల ద్వారా ఈ ప్రపంచానికి ఆయన కట్టడలను నేర్పించాలని ఆశపడ్డాడు దేవుడు. నిర్గమకాండము 19వ అధ్యాయం, నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6వ వచనం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం,
మీరు నాకు యాజక రూపమైన రాజ్యం అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న ఇతర రాజ్యములన్నింటికి ఇశ్రాయేలీయులన్న ఈ దేశం వీరు యాజక రూపమైన రాజ్యం. దేవుని గురించి నేర్పించాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అయితే ఇలాంటి వారే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయానికి వచ్చేసరికి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో 11వ వచనంలో అంటున్నాడు. 11వ వచనంలో, దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనా మార్చుకునేనా, అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనా మార్చుకున్నారా? దేనికి పడితే దాన్ని పూజిస్తూ ఇతర దేశంలో వారు వీరి దేశము గుండా వెళ్ళేటప్పుడు యెరూషలేము మందిరాన్ని చూసి, ఈ మందిరంలో దేవుని యొక్క 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఆయన నియమించిన కట్టడలు ధర్మశాస్త్ర విధులను నేర్పించే యాజకులు ఉన్నారని ఇతర దేశపు వారు నీ మార్గము గుండా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలా చేయకుండా వారి మార్గాన నువ్వు వెళ్ళిపోయావే నన్ను విడిచిపెట్టి. అదే ఇర్మియా గారి సువార్త ఈ యూదులకు, ఇశ్రాయేలీయులకు. జనముల వినాశకుడు రాబోతున్నాడు, మీరు జాగ్రత్త పడాలి. హెచ్చరిక మాటలు. దేవునికి ప్రేమ ఉంటేనే కదా, దేవునికి మన మీద చాలా ప్రేమ ఉంది కనుకనే అంత దీర్ఘశాంతుడై అంతగా ఓపికతో నశించిపోతున్న వారికి సువార్తను తన ప్రవక్తల ద్వారా పంపించాడు. చూద్దాం 16వ వచనం. ఈ 16వ ఎపిసోడ్లో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. నోపు తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. ఇంతకు నోపు అంటే ఏంటి, తహపనేసు అంటే ఏంటి? ఇవి ఎక్కడున్నాయి, ఏ దేశంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయని వెతికితే మీకు తెర మీద కనబడుతున్న మ్యాప్లో తహపనేస్ అన్న ప్రాంతం కనబడుతుంది. చూద్దాం. తహపనేసు కనబడుతుంది. తహపనేసు క్రింద ఎడం వైపున మెంఫిస్ అని కనబడుతుంది. చూడండి, మెంఫిస్. నోపు అను పట్టణానికి లేదా నోపు అన్న ప్రాంతానికి మరో పేరే మెంఫిస్. ఎలా చూడగలం, ఎక్కడ చూడగలం చూస్తే ఒకసారి హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మెంఫిస్ అన్న ప్రాంతం, నోపు అన్న ప్రాంతమైన మెంఫిస్ అన్న ప్రాంతాలైన ఒకే పదం, ఒకే ప్రాంతాన్ని ఉద్దేశించి మాట్లాడాడు దేవుడు అని మనం బైబిల్లో ఉన్న ఆధారాన్ని బట్టి చూస్తే హోషేయ గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు, ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును, నోపు పట్టణము అని చూడండి. నోపు పట్టణం అని క్రింద ఫుట్ నోట్లో మెంఫిస్ అని చూడండి, మెంఫిస్. అలా ఈ మెంఫిస్ కావచ్చు, తహపనేసు కావచ్చు, ఈ రెండు ప్రాంతములు ఏ దేశంలో ఉన్నాయనంటే ఐగుప్తులో ఉన్నాయి. ఐగుప్తును ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఐగుప్తు అని పిలువక ఇర్మియా గ్రంథం 2:16లో నోపు తహపనేసు అన్న పట్టణంలో వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఆనాటి యూదా జనాంగానికి ఉన్న అలవాటు, యూదా దేశం మీదకి శత్రువులు వస్తుంటే, శత్రువులు నా మీదకి వస్తున్నారు, నన్ను రక్షించు అని దేవుని పాదాల మీదకి రావాలి. ఒకనాడు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు మోషే గారి ద్వారా వీరిని విడిపించుకొని తీసుకొని వస్తున్నప్పుడు మనుషులు సహాయం చేశారా, దేవుడు సహాయం చేశాడా? దేవుడే కదా ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా చేసి 6 నెలల మీద దేవుడు వారిని రప్పించిండేది. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోమని చెప్పినప్పుడు ఆ కనాను భూభాగంలో ఉన్న అన్య జనాంగములన్నింటినీ వెలివేయటంలో వీరి యొక్క ఖండబలము కానీ మానవ శక్తితో కానీ ఏదేమైనా చేశారా? లేదుగా. జరిగిందంతా ఆ దేవుని మహాశక్తి వల్లనే కదా. అలా దేవుని మీద ఆధారపడటం
మానివేసి శత్రువుల నుండి ఏదైనా విపత్తు సంభవించినప్పుడు రాను కాలక్రమేణా ఈ యూదా రాజులు వారి పక్కనే ఉన్న ఐగుప్తు దేశం మీద ఆధారపడటం ప్రారంభించారు. మా మీద శత్రువులు వస్తున్నారు, ఇదిగో నువ్వు మమ్మల్ని ఆదుకోవాలి. మమ్మల్ని ఆదుకోవాలి అని అడగాల్సింది ఎవరిని? దేవుణ్ణి అడగాలి. అలా కాకుండా మానవుల శక్తి మీద ఆధారపడ్డారు. మానవుల శక్తి మీద ఆధారపడడం మాత్రమే కాక ఒకనాడు ఇదే ఐగుప్తీయులు ఈ యూదా దేశం మీదకి వచ్చి వారి రాజును తీసుకెళ్ళిపోయారు చెరలోనికి. ఇదే ఐగుప్తీయులు వీరి వద్ద పన్ను వసూలు చేశారు. చూద్దాం ఆ సందర్భం కూడా. రాజులు రెండవ గ్రంథం 23వ అధ్యాయంలో 31వ వచనం నుండి చూద్దాం. 31వ వచనం నుండి, యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 వాడై యెరూషలేములో 3 మాసములు ఏలెను. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెయగు హమూటలు. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరో నెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతడి బంధకములలో ఉంచి దేశం మీద 10 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. ఒకవైపేమో ఈ ఐగుప్తు రాజైన ఫరో నెకో ఈ ఐగుప్తీయులు అష్షూరీయులు ఇద్దరు స్నేహితులు, మిత్ర దేశాలు కనుక అష్షూరుతో యుద్ధం చేయడానికి పోతున్నప్పుడు, అనగా అష్షూరుతో కలిసి ఐగుప్తీయులు అష్షూరీయులు ఇద్దరు కలిసి బబులోనీయులను కొట్టడానికి, బబులోనీయులతో యుద్ధం చేయడానికి ఐగుప్తు రాజైన ఫరో నెకో యూదా దేశము గుండా, అనగా యూదా దేశ భూభాగము మీదుగా అష్షూరుకు ప్రయాణమైపోతున్నప్పుడు మార్గమధ్యంలో యూదులకు రాజైన యోషియా, మంచి రాజు, దేవుడంటే భయము భక్తి ఉన్న రాజు, యోషియా గారు ఈ ఫరో నెకోను ఎదుర్కోవడంతో మెగిద్దో అన్న ప్రాంతం దగ్గర ఐగుప్తు రాజైన ఫరో నెకో యోషియా గారిని హతమారుస్తాడు. అలా యోషియా గారి స్థానంలో యూదా ప్రజలు యెహోయాహాజును, అనగా యోషియా గారి కుమారుడైన యెహోయాహాజును రాజుగా నియమిస్తే ఆ యెహోయాహాజును కూడా ఐగుప్తు రాజైన ఫరో నెకో బంధించి మొదట రిబ్లా పట్టణానికి తీసుకెళ్ళిన ఆ తర్వాత మళ్ళీ ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి అక్కడ బంధించేస్తాడు. చివరికి అక్కడే కన్నుమూస్తాడు. దీంతో పాటుగా ఈ ఫరో నెకో ఎల్యాకీము అను యోషియా గారి కుమారునికి యెహోయాకీము అని పేరు పెట్టి, ఇదిగో నీ సోదరుని స్థానంలో నీ సోదరుని నేను తీసుకెళ్ళిపోతున్నాను, మీ నాన్నను ఇదిగో రావద్దన్నా కూడా వచ్చాడు, మీ నాన్న అనగా యోషియా గారు నా చేతిలో హతమార్చబడ్డాడు, ఆ స్థానంలో నువ్వుండు యూదా దేశానికి రాజుగా, నేను నిన్ను ఏమీ చేయకూడదనంటే నువ్వు నాకు క్రమం తప్పకుండా పన్ను చెల్లించాలి, క్రమం తప్పకుండా ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి 34వ వచనంలో ఏముంది చూడండి. యోషియా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రి అయిన యోషియా కుమారుగా రాజుగా నియమించి అతనికి యెహోయాకీమును మారు పేరు పెట్టి యెహోయాహాజును ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట మృతి పొందెను. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చెను. దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించెను. 35వ వచనం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్. మనం ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం అర్థం చేసుకోవాలంటే, ఇర్మియా గ్రంథం 2:16 అర్థం చేసుకోవాలంటే
రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయము 35వ వచనం మనకు అర్థం అవ్వాలి. ఏంటిది? యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున, వేరే దేశపు రాజు యూదా దేశానికి రాజుగా ఉన్న ఈ వ్యక్తికి ఆజ్ఞ ఇచ్చాడట. యూదా దేశపు రాజులకు ఆజ్ఞ ఇస్తే ఎవరు ఇవ్వాలి ఆజ్ఞ? పరలోకం నుండి దేవుడు ఇవ్వాలి. అలా కాకుండా మనిషి ఆజ్ఞాపించే స్థితిలోనికి దిగజారిపోయింది వీరి ఆత్మీయ స్థితి. యెహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చాను. ఎలా చెల్లించాడు? ఇతని ఇంట్లో లాకర్లో ఉన్నవని తెచ్చిచ్చాడా? అతను ఆ యెహోయాకీము అను ఈ రాజు వద్ద దావీదు గారు సంపాదించిన ఆనాటి సంపాదన నుండి కూడబెట్టుకున్నంత ఫరోకి ఇస్తున్నాడా? అలా కాదు. యెహోయాకీము ఏం చేశాడంటే దేశపు జనుల యొద్ద నుండి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేశాడట. దేశంలో ఎంతమంది నివసిస్తుంటే అంతమంది నివాసుల వద్ద నుండి, అంతమంది ఇండ్ల వద్ద నుండి, వారి ఫ్యామిలీస్ నుండి, వారి కుటుంబాల వద్ద నుండి యెహోయాకీము వసూలు చేసి ఆ వసూలు చేయబడిన సొమ్మును ఐగుప్తు రాజైన ఫరోకు పంపించేవాడట. ఐగుప్తు రాజైన ఫరోకు పంపిస్తుంటే ఇక్కడ పేదవారుగా మారిపోతున్నది ఎవరు? యూదా దేశ ప్రజలు. దేవుని జనాంగం అలా పేదవారుగా మారిపోతున్నారు. ధనవంతులుగా మారుతున్నది ఎవరు? ఆ ఐగుప్తీయులు. వీరు సంపాదించుకున్నదంతా వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళు తిని కూర్చుంటున్నారు అక్కడ ఐగుప్తీయులు. చూడండి ఆ మాట 35వ వచనం మరొకసారి. యెహోయాకీము అను ఈ రాజు, యూదా దేశపు రాజు, ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశం మీద పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చాను. ఎలా చెల్లించాడు అనడానికి అదే వచనంలో 2వ భాగంలో దేశపు జనుల యొద్ద నుండి ప్రజల వద్ద నుండి వసూలు చేశారు. ప్రజల మీద పన్ను నిర్ణయించి, ఇదిగో టైం దగ్గర పడింది, మీరు ఇవ్వాల్సినటువంటి ట్యాక్స్లన్నీ ఇవ్వండి అని ప్రజల వద్ద నుండి పన్ను వసూలు చేసి ఆ వసూలు చేయబడిన ఈ సొమ్మును ఎవరికి ఇచ్చేవాడు? ఐగుప్తు రాజైన ఫరోకి ఇచ్చేవాడు. నష్టపోతుందెవరు? లబ్ధి పొందుతోందెవరు? ఇక్కడ నష్టపోతుంది యూదా జనాంగం, దేవుని ప్రజలైన వీరు. బాగా లాభం పొందుకుంటున్నది ఐగుప్తు రాజు, అతని రాజ్యం. తింటున్నదెవరు? ఇస్తున్నదెవరు? ఇక్కడ ఐగుప్తీయులు. వీళ్ళు ఇస్తుంటే వాళ్ళు తింటున్నారు బాగా. దీనినే ఈ సందర్భాన్నే ఇర్మియా గ్రంథం 2:16లో నోపు తహపనేసు అను పట్టణంలో వారు నీ నెత్తిని బద్దలు చేసిరి అని చెప్పి క్రింద ఫుట్నోట్లో లేక తినివేసిరి అన్నది చూడండి. ఎలాగో ఈ సందర్భాన్ని మనం ఇలా టచ్ చేశాం కనుక ఒక చిన్న కంటిన్యూయేషన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇర్మియా గ్రంథపు ఈ ధ్యానంలో ఇప్పటి వరకు మనం 15 భాగాలు మాట్లాడుకున్నాం. ఈరోజు 16వ భాగం మాట్లాడుకుంటున్నాం. అయితే ఎపిసోడ్ 7 7వ భాగంలో యూదారాజుల చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. యూదారాజుల చరిత్ర గురించి. ఈ యూదారాజుల చరిత్రలో యోషియా గారి వద్దకు వచ్చినప్పుడు ఒక వచనాన్ని మనం చూసాం. ఎపిసోడ్ నెంబర్ 7 7వ ఎపిసోడ్లో చూద్దామన్నమాట. ఆ వచనం ఏంటో చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 29-30 వచనాలు. రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయము 29-30 వచనాలు. ప్రత్యేకంగా 29వ వచనం వెరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతన్ని చంపెను. ఈ వచనాన్ని ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధం చేయుటకేనంటే అష్షూరు రాజు ఐగుప్తు రాజుకు శత్రువు అని కాదు ఈ వచనం భావం. ఇదే వచనాన్ని ఒకసారి ఇంగ్లీష్ బైబిల్లో కూడా చూద్దాం. భావం ఏముంటుందో ఒకసారి గమనిస్తే రాజులు 2వ గ్రంథం 2nd book of Kings in the Old Testament, chapter number 23, verse number
29 ఇంగ్లీష్ బైబిల్లో నుండి. ఇదే సందర్భాన్ని మనం చూస్తే రాజులు 2వ గ్రంథం, సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్, చాప్టర్ నంబర్ 23 వర్స్ నంబర్ 29, 23వ అధ్యాయము 29వ వచనం. While Josiah was king, Pharaoh Necho, king of Egypt, went up to the Euphrates river to help the king of Assyria. అన్నది చూసారా? టు హెల్ప్ ద కింగ్ ఆఫ్ అసిరియా. టు హెల్ప్ ద కింగ్ ఆఫ్ అసిరియా అని అంటే, మనం చదువుతున్న ఈ రాజులు 2వ గ్రంథం 23, 24, 25 అధ్యాయాల్లో ఇవన్నీ ప్రధానంగా చోటు చేసుకున్న సంఘటనలు ఏ పీరియడ్లో జరిగాయనంటే, క్రీస్తు పూర్వం 609 నుండి 586, 87 మధ్యలో చోటు చేసుకున్న సంఘటనలు ఇవన్నీ. ఈ ఐగుప్తు రాజు అయిన ఫరో నెకో, అష్షూరు రాజు ఇద్దరు ఒకవైపుకు చేరి, మన ఇర్మీయా గ్రంథంలో కనపడే నెబుకద్నెజరు అని ఉన్నాడు చూసారా? ఈ నెబుకద్నెజరు వాళ్ళ నాన్న గారు నెబోపలసర్ 609 ప్రాంతంలో తన సైన్యాన్ని సిద్ధపరచుకొని ఈ అష్షూరీయులతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, అష్షూరీయులకు సహాయం చేయడానికి ఐగుప్తు రాజైన ఫరో నెకో బయలుదేరతాడు. ఆ యుద్ధం అన్నది 1, 2, 3 రోజులు కాకుండా సుదీర్ఘ కాలం జరుగుతుంది. ఆ మధ్యలో మనం ఇర్మీయా గ్రంథంలో చదువుకునే నెబుకద్నెజర్ ఎవరైతే ఉన్నారో వారి నాన్నగారితో ప్రారంభమైన ఈ యుద్ధం అష్షూరీయులతోనూ ఐగుప్తీయులతోనూ దానిని కొనసాగించినది బబులోను రాజు అయిన నెబోపలసర్ అన్న మొదటి రాజు యొక్క కుమారుడే మనం ఇర్మీయా గ్రంథంలో చదివే నెబుకద్నెజర్. అలా తండ్రి ప్రారంభించాడు యుద్ధం, దాన్ని కొనసాగించింది కుమారుడు. అలా కొనసాగించి ఐగుప్తీయులను ఓడగొడతాడు. ఈ ఐగుప్తీయులను ఓడించడానికి మనకు కనపడే ఒక బలమైన ఆధారం ఒకటి చూద్దాం. ఇదే ఇర్మీయా గ్రంథం 46వ అధ్యాయం. ఇర్మీయా గారు ప్రకటిస్తున్న సువార్తలో ఇర్మీయా గ్రంథం 46వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. మొదటి 2 వచనాలు. అన్యజనులను గురించి ప్రవక్త అయిన ఇర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, ఐగుప్తును గూర్చిన మాట అనగా, యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీస్ నది దగ్గర ఓడించిన ఫరో నెకో దండును గూర్చిన మాట. 609, 608లో ప్రారంభమైన ఈ యుద్ధం నెబుకద్నెజరు తండ్రి అయిన నెబోపలసర్తో ప్రారంభమై దాన్ని కొనసాగించినది ఆయన కుమారుడే నెబుకద్నెజరు. 605లో ఐగుప్తీయులను ఓడగొట్టడం జరుగుతుంది. ఇవన్నీ లెక్కలు ఎలా చెప్పగలమనంటే, ఇక్కడే కనబడుతుంది 46వ అధ్యాయం 2వ వచనంలో, యోషియా కుమారుడును యూదారాజులైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరం. ఐగుప్తీయులను నెబుకద్నెజరు ఎప్పుడు ఓడగొట్టాడట? యెహోయాకీము సింహాసనం మీద కూర్చుని 3 సంవత్సరాలు అయిపోయి 4వ సంవత్సరం ప్రారంభమైనప్పుడు జరిగింది ఇది ఇన్సిడెంట్. అంటే రాజులు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. మొదటి వచనం, యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చాను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ళు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేశాడట. అంటే 24వ అధ్యాయం మొదటి వచనం అనగా రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం అర్థం చేసుకునే విధానం వేరు. అలానే రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయము 34, 35 వచనాలు అర్థం చేసుకోవడం వేరు. ఎలా అర్థం చేసుకోవాలి? చాలా కష్టమైనది ఏం కాదు, వెరీ సింపుల్. మనసు పెట్టి ఆలోచిస్తే, మెగిద్దో దగ్గర
యెహోయాకీముకు తండ్రిగా ఉన్న యోషియా గారు ఆయన బ్రతికుండి పరిపాలన చేస్తున్నప్పుడు అటువైపు ఇశ్రాయేలు దేశానికి ఉత్తరం వైపు అష్షూరు దేశంతో యుద్ధం చేయడానికి బబులోనీయులు బయలుదేరి వస్తారు. నాకు సహాయం చేయమని మరి అష్షూరు రాజు ఐగుప్తీయులకు సమాచారం అందించాడు. మనిద్దరం మిత్రులమే కదా, బబులోనును మనం ఓడించాలి కదా ఆలోచనతో ఐగుప్తీయుల రాజు అనగా ఫరో నెకో బయలుదేరి అష్షూరీయులకు సహాయం చేయడానికి వెళ్తున్నప్పుడు మధ్య దారిలో యోషియా గారు వెళ్ళి ఫరో నెకోను ఎదుర్కొంటాడు. అలా ఎదుర్కొన్నప్పుడు యోషియా గారు ఫరో చేతిలో చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోయిన తర్వాత ఆ యూదా జనాంగం యెహోయాహాజును రాజుగా చేస్తే ఆ యెహోయాహాజును కూడా ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోతాడు. అలా యోషియా గారి స్థానంలోను వీరు ఏర్పరచుకున్న యెహోయాహాజు స్థానంలోను ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలని ఐగుప్తు రాజు అయిన ఫరో నెకో యోషియా గారి కుమారుడైన ఎల్యాకీము అను ఈ వ్యక్తికి యెహోయాకీము అను పేరు పెట్టి నువ్వు పరిపాలించు, మీ నాన్నను ఓడించింది నేనే, నీ సోదరుని తీసుకెళ్ళిపోతున్నది నేనే, నేను చెప్పినట్లుగా వింటే నీవు నీ ప్రజలు ఇక్కడ ఉంటారన్నప్పుడు యెహోయాకీము ప్రారంభంలో ఫరో రాజుకు ఐగుప్తీయులకు ప్రజల వద్ద వసూలు చేసి పన్ను చెల్లించాడు. అలా 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఐగుప్తు రాజు ఇన్ని రోజులు యెహోయాకీము ఎవరికి సేవ చేస్తున్నాడు? ఐగుప్తు రాజైన ఫరో నెకోకు సేవ చేస్తున్నాడు. అలా 3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఐగుప్తు రాజైన ఫరో అక్కడ బబులోన్ రాజైన నెబుకద్నెజరు చేతిలో ఓడిపోతాడు. ఎప్పుడైతే ఐగుప్తు రాజైన ఫరో బబులోన్ రాజైన నెబుకద్నెజరు చేతిలో ఓడిపోతాడో మరి ఐగుప్తు రాజు చేతిలో ఉన్న రాజ్యాలన్నీ కూడా ఆ భూభాగం అంతా కూడా తిరిగి బబులోన్ రాజుకు వస్తుంది కదా. అలా బబులోన్ రాజుకు వచ్చినప్పుడు యెహోయాకీము వద్దకు నెబుకద్నెజరు వచ్చి ఆయన సైన్యం, నువ్వు ఎన్ని రోజులు ఐగుప్తు రాజుకు పన్ను చెల్లించావు, ఇక మీద ఐగుప్తు రాజుకు చెల్లించకూడదు, ఎందుకంటే నేను ఐగుప్తు రాజును ఓడించా, ఫరో నెకో నేను ఓడించా. నీవు ఇన్నాళ్ళు ఐగుప్తు రాజుకు దాసుడు ఎలా అయ్యావో ఇప్పుడు ఐగుప్తు రాజు నా చేతిలో ఓడిపోయాడు, నా చేతిలో ఐగుప్తు రాజు అయిన ఫరో నెకో ఓడిపోయాడు కనుక ఇక మీదట పన్ను నువ్వు ఫరో నెకోకు చెల్లించకూడదు, నాకు చెల్లించాలన్నప్పుడు ఈ యెహోయాకీము చిత్తం నా ఏలినవాడా అని నెబుకద్నెజరుకు పన్ను చెల్లించుకుంటూ ఐగుప్తుకు మానివేసి నెబుకద్నెజరుకు పన్ను చెల్లించడం ప్రారంభించాడు. అలా మూడు సంవత్సరాలు చాలా చక్కగా పనిచేసిన తర్వాత తిరుగుబాటు చేస్తాడు. అలా తిరుగుబాటు చేసినప్పుడు ఇదిగో నెబుకద్నెజరు సమస్త సైన్యముతో దానితో పాటుగా యెహోయాకీమును బంధించడానికి ఇంకా ఎవరెవరు బయలుదేరారో ఒకసారి చూస్తే 24వ అధ్యాయము 2వ వచనం, రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించను. అంతమంది చుట్టుకున్నారు యెహోయాకీము మీదికి. ఇలా 2వ వచనంలో కల్దీయుల సైన్యం అన్నది చూసారా, కల్దీయుల సైన్యం 24వ అధ్యాయం 2వ వచనం. ఈ కల్దీయులు అంటేనే బబులోనీయులు. ఆ సైన్యం వచ్చి ఈ యెహోయాకీము పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఒకసారి చూద్దాం. 36వ వచనం చూడండి, రాజుల 2వ గ్రంథం 23-36. ఇతను రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇతని వయసు ఎంత? రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు చిన్న క్లూ ఇస్తున్నాను మీకు ఈరోజు నేను ఈ ఎపిసోడ్లో. యోషియా గారి కుమారుడైన యెహోయాకీము యొక్క చావు, మరణం ఎంత భయంకరంగా జరుగుతుందో ఒకసారి మనం వ్రాయబడిన ఈ వచనాలను బట్టి చూస్తే అయ్యో ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడిందా దావీదు గారి సంతానానికి అని అనిపిస్తుంటుంది. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. యెహోయాకీము, ఎవరు యెహోయాకీము? ఒక మంచి భక్తిపరుడైన యోషియా గారి కుమారుడు. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలెను. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఇతని వయసు ఎంత చెప్పండి? 25 ఇయర్స్.
యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమున 11 సంవత్సరములు ఏలను. ఈ ఒక్క వచనం చెబుతోంది ఇతను సింహాసనం మీద కూర్చున్నప్పుడు అతని ఏజ్ 25 ఇయర్స్. ఎన్నేళ్ళు పరిపాలించాడు? అదే వచనంలో ఉందిగా, 11 సంవత్సరాలు. అంటే 25కు 11 కలిపితే 25కు 11 సంవత్సరాలు కలిపితే ఎంత అవుతుంది చెప్పండి? 25 + 11 హౌ మచ్? 36 ఇయర్స్. అంటే మంచి యంగ్ ఏజ్లో 36 ఇయర్స్ అంటే అది పెద్ద వృద్ధాప్యం ఏం కాదు. అది 36 ఇయర్స్లో మనిషి చనిపోయాడేంటి? లేడా తర్వాత? ఏమై ఉండొచ్చు? యెహోయాకీము యొక్క అంతం ఏమై ఉండొచ్చు అని వెతికితే ఇదిగో రాయబడినవి 2 వచనాలు చాలా చిన్న చిన్నగా కనబడుతున్నా దేవుడు మనకు ఒక క్లూ ఇచ్చాడు అక్కడ. 37వ వచనం, రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 37. ఈ యెహోయాకీము తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఎప్పుడైతే చెడు నడత నడిచాడో ఇదిగో దేవుడు ఇతను కూడా నేను ఏర్పరచుకున్న సాధనంగా కనపడట్లేదు, నా మనసును గాయపరిచిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అలా దేవునికి విసుగు తెప్పించిన వారిగా కనబడుతున్నారు ఈ రాజులు. ఎంతోమంది పంపించి పెందలకన్నా వారు వచ్చి సువార్తను ప్రకటించినా వినకుండా చేతులారా తమ జీవితాలను, తమ రాజ్యాలను, తమ కుటుంబాలను ఎలా నాశనం చేసుకున్నారు చూడండి. అందుకే పాత నిబంధనలో రాయబడిన ఈ మాటలు మనకు అవసరం లేదు అనుకోకూడదు. ఇవన్నీ రాబోయే ఒక గొప్ప జీవితం కొరకు, పరలోక దేశంలో మనం చేరుకొనుటకు ఇవన్నీ ఒక నీడలాగా, ఒక ఛాయలాగా వీటిని చదువుకుంటూ మన ఆత్మీయ జీవితాలను మెరుగుపరుచుకుంటూ దేవుని మనసేంటో అర్థం చేసుకుంటూ ఇదిగో ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు ఐగుప్తు దేశంలో ఉంటే వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు చూసారా. బానిస గృహమైన ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు, కనాను భూభాగాన్ని. అయితే ఆ వాగ్దాన దేశంలో ఉండాలి అని అంటే, ఆ వాగ్దాన దేశంని వారు స్వాస్థ్యముగా ఎప్పుడూ శాశ్వతంగా కలిగి ఉండాలనంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, విధేయులుగా ఉండాలి. అప్పుడే వాగ్దాన దేశం వారికి సొంతం. దేవుని ఆజ్ఞలను పాటించకపోతే అన్యజనులు, ఇశ్రాయేలీయులు అను భేదం లేదు దేవునికి, అందరూ సమానమే. ఒకప్పుడు ఇశ్రాయేలీయులు కనాను దేశంలోనికి వెళ్ళకముందు దేవుడిచ్చిన ఈ భూభాగంలో, ఈ దేశంలో ఎవరు నివసించారో ఒకసారి చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20వ వచనం. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలనే నశించెదరు. ఎంత బాగుంది చూడండి ఈ మాట. ఓ ఇశ్రాయేలీయులారా, ఈ కనాను భూభాగాన్ని నేను మీకు ఇస్తున్నాను. అయితే ఒక కండిషన్, ఈ నేల మీద, ఈ మట్టి గడ్డ మీద నివసిస్తున్న ఈ కనానీయులు ఎవరైతే ఉన్నారో వీరిని వెళ్ళగొట్టడానికి ఒక కారణం ఉంది. కారణం ఏంటంటే, ఈ జనములు వినలేదు నేను చెప్పినప్పుడు. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 20వ వచనం, చాప్టర్ నంబర్ 8, డిట్రానమీ వర్స్ నంబర్ 20. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు, వారు వినలేదు కనుక నేను వారిని వెలివేసి మీకు ఇస్తున్నాను. మీరు నా ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు కనుక, మీరు నా మాటలు వింటారని, నా ఆజ్ఞలను గైకొంటారని నా దాసుడు సేవకుడైన మోషే ద్వారా నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను. దేవుడు వారితో మాట్లాడిన మాటలేవి. మీరు శాశ్వతంగా అందులో ఉండాలని అంటే నేను ఇచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథపు విధులను, కట్టడలను మీరు పాటించాల్సిందే. దేవునికి లోబడి ఉంటే వాగ్దాన దేశం స్వతంత్రం వారిదే, ఈ వాగ్దాన దేశం వారిదే. లోబడకపోతే ఇదిగో జనముల వినాశకుడు రాబోతున్నాడు అని ఇర్మియా గారు వారి చివరి అంకంలో ప్రకటిస్తున్న సువార్తది.
అలా ఈ యెహోయాకీము దేవుని దృష్టికి చెడు నడత నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ యెహోయాకీము యొక్క మరణం ఎలా జరుగుతుందో ఒకసారి మనం చూస్తే, యెహోయాకీము యొక్క మరణం ఒకసారి మనం చూస్తే 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 18-19 వచనాలు చూద్దాం. 18-19 వచనాలు. కావున యోషియా కుమారుడగు యెహోయాకీము అను యూదారాజును గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడును అని అంటే, సింహాసనం మీద కూర్చునే సమయానికి అతని వయసు 25 సంవత్సరాలు, 25 ఇయర్స్, మంచి యంగ్ ఏజ్. పరిపాలించింది ఎన్ని సంవత్సరాలు అని చెప్తున్నాడు? 11 సంవత్సరాలు. 25కు 11 కలిపితే 36. అంత యంగ్ ఏజ్లో గాడిద పాతిపెట్టబడు రీతిగా పాతిపెట్టబడతాడంటే పరిస్థితి ఏంటి? రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడండి. దేవుని దృష్టికి చెడు నడత నడిచిన ఈ వ్యక్తి అంతం ఎలా జరిగిండొచ్చో మనము ఇర్మియా గ్రంథంలో రాయబడిన ఆ 22-19 వచనాలు, 18-19 వచనాల ప్రకారంగా చూద్దాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉన్న రెఫరెన్సెస్. అర్థం కాదు వెంటనే, చదివిన వెంటనే నేను ఏం చెప్తున్నా మీకు అర్థం కాదు. కానీ ఓపికతో నిజంగా నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశ ఉంటే అర్థం కాని విషయాలను మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వింటారు. 24వ అధ్యాయం 2వ వచనం, రాజులు 2వ గ్రంథం. యెహోవా అతని మీదికిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదికిని కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యములను, మోయాబీయుల సైన్యములను, అమ్మోనీయుల సైన్యములను రప్పించిన ఇంతమంది సైన్యం వచ్చి ఒకే వ్యక్తి మీద దాడి చేస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? 25 సంవత్సరాల వయసులో సింహాసనం మీద కూర్చున్న యెహోయాకీము 11 సంవత్సరాలు పరిపాలించి ఆ తర్వాత ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన ఆ మాట నెరవేర్చబడుతున్నట్లు మనకు అర్థం అవ్వట్లేదా? ఏజ్ వర్సెస్ అడ్మినిస్ట్రేషన్ పీరియడ్. హౌ మెనీ ఇయర్స్ హీ రూల్డ్? ఓన్లీ 11 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? కేవలం 11 సంవత్సరాలు. అంటే సింహాసనం మీద ఎక్కింది 25 సంవత్సరాలకు, 11 సంవత్సరాలు పరిపాలించాడు అని అంటే ఇంతమంది సైన్యము చుట్టుకున్న తర్వాత ఇక మనిషి బ్రతికుంటాడా? ఈడ్చుకొని వెళ్ళిపోయాడు ఇతని శవాన్ని. గాడిద చచ్చిపోతే పట్టణంలో గాడిదని ఎలాగైతే రోడ్డు మీద, మట్టి రోడ్డు మీద ఎలాగైతే ఈడ్చుకుంటూ పోతారో అలా ఈడ్చుకుంటూ పోయారట. అయ్యో శోభావంతుడా అని ఇతని గురించి అంగలార్చేవారు దిక్కున్నారట ఎవరు కూడా. ఎక్కడ చూసాం? ఇర్మియా గ్రంథం 22లో చూసాం ఈ మాటను. అలా ఐగుప్తు రాజైన ఫరో నెకో ద్వారా నియమించబడిన ఈ యెహోయాకీము క్రీస్తు పూర్వం 608-9 పీరియడ్లో 598 కాలానికి ఇతని పరిపాలన, 97-98 కాలానికి ఇతని పరిపాలన ముగించబడింది. ఇతని చావు ఎంత భయంకరంగా జరిగిందో చూడండి. అక్కడ 36 సంవత్సరాలకు ఇతను లేకుండా పోయాడని మనకు అర్థమవుతుంది ఈ వచనాలను బట్టి. అయితే రాజుల 2వ గ్రంథం 24లో మొదటి వచనం మీరు చూస్తే, మొదటి వచనం, యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏండ్ల సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేశాడట. ఎందుకు చేసిండొచ్చు? ఇదిగో ఐగుప్తు దేశమా, ఒకప్పుడు నీకు సేవ చేస్తూ ఉంటే నువ్వు ఓడిపోయినందుకు ఇప్పుడు నేను ఈ బబులోను రాజుకు సేవ చేయవలసి వచ్చింది. ఈ బబులోను రాజుకు సేవ చేస్తూ 3 సంవత్సరాలు అయిపోయింది. అటువైపు నీకు 3 సంవత్సరాలు చేశా, ఇతనికి 3 సంవత్సరాలు చేశాను. ఈ 3 సంవత్సరాల్లో నువ్వు ఓడిపోయి కూడా ఇప్పటికే చాలా కాలమైంది. నువ్వు బలం పుంజుకొని ఉంటావని నేను నీ మీద ఆధారపడుతున్నాను. మళ్ళీ ఈసారి వస్తే బబులోను కొడదాం మనం అని చెప్పేసి ఐగుప్తుతో స్నేహం చేశాడు. మళ్ళీ
చూద్దాం ఆ మాటలన్నీ. అలాంటి ఆధారాలు మనకు కనబడతాయా చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం, 36వ వచనం, 2వ భాగం చూద్దాం. 2వ భాగం, నీవు అషూరును ఆధారము చేసుకుని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకుని సిగ్గుపడేదవు. ఇలా పలుమార్లు ఐగుప్తును ఆధారం చేసుకొని చివరికి వారి బ్రతుకులు ఎలా అయిపోయాయంటే, చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. నీవు ఎవరినైతే ఆశ్రయిస్తున్నావో, నాకు సహాయము నీవే, నా రక్షణ నీవే అని ఎవరిని అడగాలి మనిషి? దేవా నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, ఆలస్యము చేయకుమ్మి అని అడగాలి. ఎవరు? మనుషులు దేవుణ్ణి అడగాలి. కానీ దావీదు గారి సంతానమైన యెహోయాకీము లాంటి వారు ఎవరి మీద ఆధారపడ్డారట? నా ఆశ్రయము నీవే అని ఐగుప్తును ఆశ్రయించారట. నిజంగా ఐగుప్తు వీరి ఆశ్రయమా? అసలు యెహోయాకీము ఎవరు? దేవుడు ఇశ్రాయేలీయులకు మొదటి రాజైన సౌలు గారిని తొలగించి దావీదు గారికి రాజ్యాన్ని అప్పచెప్పాడు. అలాంటి దావీదు గారి సింహాసనం మీద కూర్చున్న ఈ వ్యక్తి యెహోయాకీము, ఈ రాజులు. వీరి పితరుడు ఉన్నారే, దేవుడంటే భయము భక్తి కలిగిన దావీదు గారు ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తన ఏంటో చూద్దాం. 70వ కీర్తన, సామ్ నంబర్ 70. మొబైల్లో చూడకుండా మీరు ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ ఉంటే బైబిల్ తెరిచి చూస్తే 70వ కీర్తనకు పైన చిన్ని అక్షరాలలో ప్రధాన గాయకునికి దావీదు రచించినది జ్ఞాపకార్థమైన కీర్తన. జ్ఞాపకార్థమైన కీర్తన ఎప్పటికీ గుర్తుండాలి. జ్ఞాపకార్థమైన కీర్తన అంటే అర్థం ఏంటి? ఎప్పుడూ మన మదిలో అది తిరుగుతూనే ఉండాలి. అలాంటి జ్ఞాపకార్థమైన కీర్తన రాశాడు దావీదు గారు. ఇదిగో ఎవరికి? ప్రధాన గాయకునికి రాశాడు. ప్రధాన గాయకుడు అని అంటే ఏంటి? మనకు చర్చెస్లో కోయర్ టీం ఉంటుంది కదా, కోయర్ టీంలో కూడా ఒక మెయిన్ సింగర్ ఉంటాడుగా. ఆ మెయిన్ సింగర్ దావీదు గారు రాసిన ఈ పాటను అక్కడున్న వారందరికీ జ్ఞాపకార్థమైన కీర్తనగా నేర్పించాలట. ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇప్పుడు మనకు కొన్ని పాటలు ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటాయి మన మైండ్లో, తెలుగు ప్రజలుగా. మనకు నడిపించు నానావా ఒకటి, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమేనా ప్రభువా. ఇలాంటి పాటలు, యెహోవా నా బలమా అనే పాటలు కొన్ని ఉన్నాయి చూసారా, పాతకాలంవి. అవి వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంటుంది. అలాంటి పాటలు ఎలాగైతే మన మదిలో తిరుగుతూ ఉన్నాయో, దావీదు గారు తన దేశ ప్రజల మదిలో ఉండాలని ఒక జ్ఞాపకార్థమైన కీర్తన రాశాడట. ప్రధాన గాయకునికి ఇచ్చి పంపించాడు, ఈ పాట అందరికీ నేర్పించాలని. ఏంటా పాట చూద్దాం. 70వ కీర్తన. దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమందుదురుగాక, నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం పొందుదురుగాక. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకొందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుమి. ఎంత మంచిగా రాశాడు చూడండి కీర్తన ఇది. ఎవరిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు దావీదు గారు ఇక్కడ? దేవుడే నా రక్షణకర్త, నా ఆశ్రయము నీవే తండ్రి. నీ చల్లని రెక్కల నీడ క్రింద నేను ఉండాలి, నా ప్రజలు ఉండాలి. నీవు నాకు తోడుగా ఉంటే నన్ను చూసి ఆహా ఆహా అని పలుకుతున్నవారు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుతారు. ప్రభువా నువ్వంటే నాకు అంత నమ్మకం. ఎంతటి వాడని నేను ఒక గొర్రెల కాపరిని, అడవిలో గొర్రెలను కాసుకునే గొర్రెల కాపరిని. అలాంటిది నన్ను ఈరోజు ఈ సింహాసనం మీద కూర్చోబెట్టి నీ ప్రజలకు కావలిగా కాపరిగా నన్ను నిలబెట్టావుగా అని దావీదు గారు జ్ఞాపకార్థమైన కీర్తన రాస్తుంటే, ఆయన సంతానము చివరి దశలో యూదా దేశంలో కాలక్రమేణా ఎలా ప్రవర్తిస్తున్నారు చూడండి. ఐగుప్తు మీను ఆశ్రయం చేసుకొని ఐగుప్తు మీద ఆధారపడి మా శత్రువులను జయించుటకు ఓ ఐగుప్తు నీవు మాకు సహాయం చేయని వెళ్ళారట. ఎంత విచారకరం. అసలు యెహోయాకీము ఇంకా ఎన్ని తప్పులు చేశాడో ఒకసారి ఆలోచిస్తే, యెహోయాకీమే కాదు
మిగిలిన రాజులు కూడా ఎవరైతే అవిధేయులుగా ఉన్నారో అందరి రాజుల పరిస్థితి. దేవుడు ఇశ్రాయేలీయులను మోషే గారి ద్వారా ఐగుప్తుల నుండి బయటికి తీసుకొని వచ్చినప్పుడు వారిని ఎంత గొప్పవారిగా తీసుకొని వచ్చాడో ఒకసారి మనం చూస్తే నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం వైపునకు బయలుదేరి వెళ్ళుచున్నప్పుడు, ఆ రోజు పస్కాను భుజించి అయిపోయిన తర్వాత పరుగు పరుగున త్వరపడుచు వారు బయలుదేరినప్పుడు ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. చూద్దాం. అది నిర్గమకాండము 12వ అధ్యాయము 34, 35, 36 వచనాలు. నిర్గమకాండము 12వ అధ్యాయము 34, 35, 36 వచనాలు. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూట కట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. హడావిడికి వెళ్ళిపోతున్నారు. ఇక ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకుని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేస్తున్నాను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొని అందు. చూసారా, దేవుని యొక్క తోడు రక్షణ ఉంటే ఐగుప్తీయుల స్వాస్థ్యం, ఐగుప్తీయుల సంపద ఇశ్రాయేలీయులకు వచ్చింది. కానీ రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం మనం చదివితే ఈ యెహోయాకీము ప్రజల మీద పన్ను విధించి ప్రజల వద్ద ఉన్న సొమ్మును తీసుకొని ఐగుప్తీయులకు పంపిస్తున్నాడు. చూడండి, అంటే దేవునికి విధేయులుగా ఉంటే ఐగుప్తీయుల సంపద ఇశ్రాయేలులోనికి వచ్చింది. దేవునికి అవిధేయులుగా ఉంటే ఇశ్రాయేలీయుల సంపద ఐగుప్తులోనికి వెళ్ళిపోయింది. ఇదంతా హిస్టరీ, చరిత్ర. దేవునిని తమ రక్షకునిగా చేసుకుని దేవుని మీద ఆధారపడి ఆయననే ఆశ్రయదుర్గంగా చేసుకున్నవారు ఒకనాడు నిర్గమకాండంలో ఏ ఐగుప్తు దేశంలో నుండి సంపదంతా వెండి నగలను బంగారు నగలను వారి పితరులందరూ తీసుకొని వచ్చి ఇశ్రాయేల్లో దాన్ని జమ చేస్తే ఆ తర్వాత ఈ సంతానం నిలబెట్టుకోలేదు. అందుచేత ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఆత్మీయ జీవితంతో పాటు ఈ లోక సంబంధంగా మనం జీవిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మన పిల్లలకు కూడా మనం ఏదైనా ఆస్తి సంపాదించి పెడితే వారు దాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలో కూడా నేర్పించాలి. వారు అలా నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నారంటే వారికి బంగారు వెండి భూమి భవనాలు ఇచ్చి చేయగడిగేసుకోకుండా వాటన్నిటినీ ఎలా నిలబెట్టుకోవాలో అవసరమైన బుద్ధి జ్ఞాన సంపదలు కూడా వారికి ఇవ్వాలి. అలా అయితేనే అవి నిలబడతాయి. అన్నీ ఇచ్చి వీటన్నిటికంటే విలువైన వెలకట్టలేని దేవుని వాక్యం ఇవ్వకపోతే మాత్రం పరలోకమైన స్వాస్థ్యాన్ని కోల్పోతారు. చూసారా, ఇంతవరకు మనం విన్నది దాదాపుగా 1 గంట సేపటి నుంచి మాట్లాడుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఆ ఒక్క వచనం చూడండి ఎంత ఉందో. నోపు తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి అని క్రింద ఫుట్ నోట్లో తినివేసిరి అందు. చూడండి ఎలా తినేశారు. ఎప్పటి నుండో మోషే గారి ఆధ్వర్యంలో ఇశ్రాయేలీయులు వారి దగ్గర నుండి తీసుకొని వచ్చిన సమస్తము దేవుడు వారికి ఖజానాగా ఇస్తే ప్రతి ఇంటి వద్ద నుండి వసూలు చేసిన ఆ సొమ్మంతా ఈ యెహోయాకీము తీసుకొని మళ్ళీ ఫరోకు అప్పచెప్పాడు. ఇలాంటి వారిని నువ్వు ఆశ్రయించేది? ఇదిగో పరలోకమందు ఆ దేవుడు ఉన్నాడు కదా, ఆయన జీవము గల దేవుడు కదా, జీవ జలముల ఊటనైన ఆయనను మీరు ఎలా విడిచిపెట్టాలన్న మనస్సు మీకు ఎలా వచ్చింది? ఇర్మియా గారి సువార్త అదే. చూడండి, ఆ మ్యాప్లో చూసాంగా ఇందాక, నోపు తహపనేసు అను పట్టణంలో వారు నీ నెత్తిని బద్దలు చేసిరి, నిన్ను తినివేసిరి అంటే ఇలా తినేశారు. ఎలా? ఈ ఐగుప్తు రాజైన ఫరోనెకో అటు యోషియా గారిని అంతమొందించాడు. ఆ తర్వాత యోషియా గారి కుమారుడైన యెహోయాహాజును తీసుకెళ్ళిపోయాడు.
యెహోయాకీము మీద అతని ప్రజల మీద పన్నును విధించి అది కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలా నీ దేశాన్ని తినివేస్తున్నాడే ఐగుప్తు రాజైన ఫరో. నీకెందుకు అర్థం అవ్వట్లేదు? ఫరో మీద ఆధారపడక, దేవా నీవే నాకు సృష్టికర్తవు, ఈ దేశంలో నీవే మమ్మల్ని నాటావు, కాబట్టి నీ అధికారం కిందకి మేము రావాలనుకుంటున్నాం తండ్రి అని ఈ యూదా రాజులు ఇర్మియా గారు చెప్పిన విధంగా లోబడి బ్రతికి ఉంటే వీరికి ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇంతకు ఆ దుస్థితి ఏంటి? వారి యొక్క ముగింపు ఎలా జరిగింది అన్నది ఇర్మియా గ్రంథపు ధ్యానంలో భాగంగా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా అనేక విషయాలు తెలుస్తాయి. దీనినే 17-18 వచనాలలో నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటువి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? ఐగుప్తు దేశంలో నైలు నదికి సంబంధించిన ఒక పాయ ప్రాంతమే షీహోరు నది. ఆ షీహోరు నీళ్లు త్రాగుటకు నీకేం పని ఉంది? మాటికి నువ్వు ఆధారపడుతున్నావే. ఒకవైపు అష్షూరు, నీవే నాకు సహాయం చేయని అష్షూరు మీద ఆధారపడుతున్నావు. మరికొన్ని సందర్భాల్లో ఐగుప్తీయులు మీద ఆధారపడుతున్నావే. షీహోరు నీళ్లు తాగడానికి నీకేం పని ఉంది? యూఫ్రటీస్ నది తాగడానికి నీకేం పని ఉందని దేవుడు ఉపమాన రూపంగా మాట్లాడుతున్నాడు. నీళ్లు త్రాగడానికి అనేది కాదు, నీ వాటర్ తాగడానికి అనేది కాదు. అక్కడ మాటికి ఐగుప్తును ఆధారం చేసుకుంటున్నావు, మాటికి అష్షూరును ఆధారం చేసుకుంటున్నావు. నీకేమైనా తెలివి ఉందా? ఎన్నాళ్ళు ఈ దేశాలు నిన్ను కాపాడింది? పరలోకమైన దేవుడు కదా నీకు ఇచ్చినది సమస్తం. ఆ దేవుని మీద ఆధారపడకుండా ఉంటే ఏంటి పరిస్థితి? అసలు యోషియా గారు అన్యాయంగా ఐగుప్తు రాజు మీదికి, అన్యాయంగా అంటే నా ఉద్దేశం వెళ్లకుండా ఉండింటే బాగుంటుండే కదా అని మనకు అనిపిస్తుంటుంది. కానీ రాజు సింహాసనం మీద ఉండగా ఆలోచనలు దేశాన్ని కాపాడుకోవడానికి ఎన్నో వస్తాయి. ఒకవైపు అష్షూరీయులు ఇశ్రాయేలును తీసుకెళ్ళిపోయారు, సమరయ ప్రాంతానికి వచ్చి దిగువ భాగాన ఐగుప్తీయులు ఉన్నారు. ఆ మ్యాప్లో చూద్దాం ఒకసారి. చాలా రోజుల నుంచి మనం చూస్తున్న ఒక మ్యాప్. ఇందులో మీకు ఇప్పుడు తెర మీద కనబడుతున్న ఈ మ్యాప్లో ఉత్తరాన అష్షూరు సామ్రాజ్యం, క్రింద దిగువ భాగంలో ఏదోము దేశానికి ఎడమ వైపున అరబు ట్రైబ్స్ అని కింద ఐగుప్తు దేశం అక్కడే కదా ఉండేది. ఆ పైన ఉన్న అష్షూరు సామ్రాజ్యం ఏమో ఇశ్రాయేలు భూభాగానంతా తీసేసుకుంది, క్రిందేమో ఐగుప్తీయులు ఉన్నారు. ఈ ఐగుప్తు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో కలిసి బబులోను రాజుతో యుద్ధం చేయడానికి బయలుదేరుతుంటే మెగిద్దో వద్ద యోషియా గారు అడ్డుకొని యుద్ధం చేయడానికి వెళ్తాడు. దీనికి ఏమై ఉండొచ్చు ప్రధాన కారణం అని ఆలోచిస్తే, ఒకవేళ మానవులంగా మన ఆలోచిస్తే అష్షూరీయులు సమరయ ప్రాంతం వరకు వచ్చేసారు. అంటే ఈ దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో 10 గోత్రాలను అష్షూరీయులు ఆక్రమించుకున్నారు. అంటే యూదా దేశానికి యెరూషలేమునకు ఉత్తర వైపున అష్షూరీయులు ఉన్నారు, యూదా దేశానికి దక్షిణం వైపున ఐగుప్తీయులు ఉన్నారు. బబులోనేమో ఎంతో దూరంలో ఉన్న దేశం అది. ఆ బబులోనీయులు అష్షూరీయులను ఓడగొడితే లాభం. అంతకు ముందుగానే మనకు బైబిల్లో యూదా రాజైన హిజ్కియా గారు ఉంటారు. హిజ్కియా గారు బబులోనీయులు ఎలాంటి వారో మనం ఒకసారి చూస్తే, రాజులు 2వ గ్రంథంలో బబులోనుకు హిజ్కియా గారికి ఉన్న సంబంధం గురించి ఒక చిన్న క్లూ, ఒక మాట చూద్దాం. హిజ్కియా గారు రోగి పడి ఉన్నప్పుడు 20వ అధ్యాయం 12వ వచనం, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బెరోదక్ బలదాను హిజ్కియా రోగి ఉండిన సంగతి విని
పత్రికలను కానుకొని అతని యుద్ధకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి, ఆ తర్వాత ఏం జరిగిందంటే అది దేవునికి కోపం వచ్చే క్రియ. కానీ యూదారాజైన హిజ్కియా అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడటానికి ఎవరు వచ్చారంటే బబులోను ప్రజలు వచ్చారు. బబులోను ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అంటే పరోక్షంగా యోగక్షేమాలను కనుక్కోవడానికి వచ్చారు. ఈ విషయాలు యోషియా గారికి తెలిసి ఉంటాయా, ఉండవా చెప్పండి? చరిత్ర అంతో ఇంతో తెలిసే ఉంటుందిగా. అషూరేమో బబులోనుకు శత్రువు, బబులోనేమో యూదా దేశానికి మిత్రులు. హిజ్కియా గారి కాలంలో బబులోను యూదా దేశానికి మిత్రులుగా ఉన్నట్లు కనబడుతుంది మనకు హిజ్కియా గారి కాలంలో. అలా బబులోను అషూరియులను కొడితే ఇక ఐగుప్తు నుండి ఎదురయ్యే విపత్తు భవిష్యత్తులో ఉండకపోవచ్చు. ఓ ఐగుప్తు రాజా, నువ్వు అషూరును కొడితే అంటే నా ఉద్దేశం అషూరుతో కలిసి ఐగుప్తు రాజు అషూరు రాజు ఇద్దరు కలిసి బబులోనును కొడితే నష్టం ఎవరికి వస్తుంది? అటు బబులోనీయులతో పాటు మిత్రదేశమైన యూదా కూడా రావచ్చు అని ఏమైనా రాజైన యోషియా గారు ఐగుప్తు రాజైన ఫరోను ఎదుర్కొని అడ్డుపడడానికి వెళ్ళిండవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. వాక్యంలో ఎప్పుడు కూడా వ్యక్తిగత అభిప్రాయాలకు చోటు ఉండకూడదు. కానీ పాలిటిక్స్ చదివితే, రాజకీయాలు, మనము ఈ సివిక్స్, ఎకనామిక్స్, ఇలా ఆర్ట్స్ స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు ఇలాంటి వాటికి వెంటనే కనెక్ట్ అవుతారు. అది చూడండి, ఐగుప్తు అషూరుకు సహాయం చేయడానికి, దేనికి? బబులోనుతో యుద్ధం చేయడానికి అషూరు ఐగుప్తీయులు ఒకటయ్యారు. కానీ హిజ్కియా గారి కాలంలో హిజ్కియా గారి ఆరోగ్యం ఎలా ఉందో యోగక్షేమాలు కనుక్కోవడానికి ఎవరు వచ్చారు? మిత్రదేశంగా బబులోనీయులు వచ్చారు. సో ఈ చరిత్ర కొంచెం తెలిసే ఉండి బబులోను అషూరును ఓడగొడితే మిత్రులుగా ఉన్న వీరు ఇంకెప్పటికీ మిత్రులుగానే ఉండొచ్చేమో అని ఏమైనా అడ్డుపడిండొచ్చు యోషియా గారు. అందుచేత ప్రియులరా, యోషియా గారి మరణం తర్వాత ఆయన బిడ్డ యెహోయాకీము దేవుని శత్రువైన ఐగుప్తుతో సహవాసం చేసి నీవు నాకు ఆశ్రయం అన్నాడు. అక్కడే దేవునికి కోపం వచ్చింది. అటు ఐగుప్తును ఆశ్రయం అంటున్నాడు, అషూరు దేశాన్ని ఆశ్రయం అంటున్నాడు. అషూరు దేశంలో ఏముంది? అక్కడ పైన మ్యాప్లో చూడగలిగితే యూఫ్రటీస్ నది ఉంటుంది. అషూరు దేశానికి లేదా అషూరు దేశంలో ప్రవహిస్తున్న యూఫ్రటీస్ నది, ఐగుప్తు దేశంలో ప్రవహిస్తున్న షీహోరు నది. అలా ఐగుప్తీయులను ఆశ్రయించడానికి, అషూరియులను ఆశ్రయించడానికి నీకేం పనుంది అని దేవుడు 18వ వచనంలో, నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉన్నది? యూఫ్రటీస్ ఉన్నది నీళ్లు త్రాగుటకు అషూరు మార్గంలో నీకేం పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలా మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడటం అనేది మనిషి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందుకే కీర్తనల్లో ఒక కీర్తన 118, కీర్తన 118, 8, 9 వచనాలు మనం చూద్దాం. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనిషి మీద ఇదిగో మనుషులు మోసం చేయవచ్చేమో, కానీ దేవుడు మాత్రం మనిషికి ఎప్పుడూ మోసం చేయడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ 16వ భాగాన్ని ఇంతటితో ముగిస్తూ రానున్న ఎపిసోడ్లో మరి దీని కొనసాగింపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. చిన్న ప్రార్థన చేసుకొని ఈ సందేశాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఇంతవరకు మీరు మాకు దయచేసిన ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాం. ఒక చిన్న వచనాన్ని చూడటానికి చిన్నగా కనపడిన అందులో ఉన్న భావం ఎంత ఉన్నతమైనదో, మా ఆత్మీయ జీవితాలు ఇలాంటి సందేశాలు విని
బలపడలాగిన సహాయం చేయమని వేడుకొనొచ్చు. నా తండ్రి, మీ మనసును అర్థం చేసుకునేలాగా మాకు సహాయం చేయండి. ఎంతగా ప్రకటించిన అవిధేయత స్వభావం కలిగి ఉన్న వారిని, వారి జీవితాలను మాకు చూపిస్తూ మీరు అలా ఉండకుండానే మీరు మాకు బోధిస్తున్నారు. అందుని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. నా తండ్రి, మరి వారికంటే మేమేదో చాలా గొప్ప నీతిమంతులమని నేను చెప్పట్లేదు, కానీ ఈ లోకంలోనే కలిసిపోయి మీకు విధేయులుగా ఉండే స్వభావం లేకుండా అవిధేయత, మూర్ఖత్వం అన్నటువంటి స్వభావాలతో మీ మనస్సును గాయపరిచే బిడ్డలుగా మేము ఉండగా, మీ ఆజ్ఞలకు కట్టడలకు మేము విధేయులమై జీవించలాగిన సహాయం చేయమని వేడుకొనొచ్చు. మమ్మల్ని బలపరచమని వేడుకొనొచ్చు. ఇంతవరకు మీరు మాకు దయచేసిన ఈ వాక్యాన్ని బట్టి మహింపరుస్తూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని యొక్కయు ప్రేమ కృపా సహవాసంలో చేరి ఉన్న మనందరితోనూ చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.